నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. ఈ డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1,00,000 కోట్ల అప్పు చేసిందని ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం 52,000 కోట్ల అప్పు చేస్తే అవి గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీల చెల్లింపులకే సరిపోయిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన విమర్శించారు. 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నెట్టివేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం ఉద్యోగులకు 1న జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తుందని, వాటి అసలు వడ్డీలకే 64,000 కోట్ల రూపాయలు చెల్లించమన్నారు. అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సి వస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఇవి కాకుండా అభివృద్ధి సంక్షేమానికి ప్రతి పైసాను అర్థవంతంగా ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. తర్వాతనో లేకపోతే ఆ తర్వాత ఇంకా పైబడి ఇంకా లేటుగా రావటం, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ప్రతి నెల 1వ తారీఖు కల్లా ఉద్యోగ వ్యవస్థకి జీతాలు ఎలా అందించాలనే దానిపైన దృష్టి సారించాం. అంటే ఉద్యోగ వ్యవస్థకు కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసిన ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడితే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతా ఉంది. చేసిన అప్పులతో ఏమి వ్యవస్థల్ని నిర్మించట్లేదు, మాలాగా కాళేశ్వరం కట్టి కూల్చట్లేదు, ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుగా తీసుకొచ్చింది 52,118 కోట్లు బారో చేశాం. అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి, ఆ అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఏళ్ల తర్వాత మీరు ప్లాన్ చేసి ఆ 10 ఏళ్ళు మీరు ఖర్చు పెట్టుకొని పోతే 10 ఏళ్ల తర్వాత అప్పు కట్టేటువంటి భారం మా దగ్గరకు వచ్చే వరకల్లా వచ్చింది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కలిపి 64,516 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించాం. చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.